గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్ ఎడ్జ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. సో దానిలో పరిగణలో తీసుకొని చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అందులో మనం చెప్పుకోవాల్సింది గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ ప్లాన్. సో ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఒక ముఖ్యమైన విద్యా సంస్కరణగా చెప్పచ్చు. దీని ప్రధాన లక్ష్యం 1వ తరగతి నుంచి 5వ తరగతి మధ్య ఉన్న విద్యార్థులకు ప్రాథమికంగా చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలు నేర్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది 38,000 పైగా ప్రాథమిక పాఠశాలలో ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేశారు. సో ఈ GFLN కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి విద్యార్థి కూడా సులభంగా చదవడం, నేర్చుకోవడం, అదేవిధంగా ప్రైమరీ మ్యాథమెటిక్స్ చేయగలగటం, తెలుగు, ఇంగ్లీష్ మరియు మ్యాథ్స్లో బలమైన పునాది కల్పించడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. సో చిన్న తరగతుల నుంచే నేర్చుకునే సామర్థ్యాన్ని వాళ్ళు డెవలప్ చేయడం ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఇంకొన్ని విషయాలకు వచ్చేటప్పటికీ ఈ ప్రోగ్రాం 75 రోజుల యొక్క స్పెషల్ యాక్షన్ ప్లాన్ అన్నమాట. సో విద్యార్థులను 3 స్థాయిలుగా విభజిస్తారు. అందులో ఫస్ట్ది స్ట్రీమ్, సెకండ్ మౌంటైన్, థర్డ్ స్కై. సో ఈ విధంగా రోజువారీ కార్యకలాపాల ద్వారా బోధన, అదేవిధంగా ఆటల ద్వారా అభ్యాసం, వీడియోలు, QR కోడ్లు, నెక్స్ట్ స్మార్ట్ టీవీల ద్వారా వాళ్ళకి నేర్పించడం. సో ఇవన్నీ వీటితో పాటుగా లీప్ యాప్ ద్వారా ప్రభుత్వం విద్యార్థులకి పరీక్షలు కండక్ట్ చేయటం, నెక్స్ట్ వాళ్ళ యొక్క అటెండెన్స్ని తీసుకోవడం, ఉపాధ్యాయుల పనితీరును తెలుసుకోవడం, స్కూల్ ప్రోగ్రెస్, అదేవిధంగా ఎండ్లైన్ అసైన్మెంట్స్ నిర్వహిస్తుంది. సో ఇది ఓవరాల్గా ఈ GFLN ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. సో అసలు ఇది ఎందుకు కండక్ట్ చేస్తున్నారంటే చాలామంది విద్యార్థులు చిన్న తరగతుల్లోనే సరిగ్గా చదవలేకపోతున్నారు, అంటే చూసి చదవలేకపోతున్నారు, చిన్న చిన్న లెక్కలు కూడా చేయలేకపోతున్నారు. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్కి వెళ్ళిపోతున్నారు, కానీ ఆ చిన్న చిన్న మ్యాథమెటికల్ స్కిల్స్ కూడా వాళ్ళకి రావట్లేదు. పాఠాలు అర్థం చేసుకోలేకపోవడం, చూసి చదవలేకపోవడం వంటి సమస్యలు మనం చాలా స్కూల్ అబ్జర్వ్ చేస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాబ్లమ్ని ప్రైమరీ స్టేజ్లోనే పరిష్కరించాలని ఈ గవర్నమెంటు GFLN యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. దీంతోపాటుగా సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 9వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్పెషల్ రెడీనెస్ ప్రోగ్రామ్ ఆర్ బ్రిడ్జ్ కోర్స్ ప్రోగ్రాన్ని ప్రారంభించింది. సో ఈ కార్యక్రమం యొక్క ప్రధానంగా 10వ తరగతి బోర్డు పరీక్షలకు విద్యార్థులను ముందుగానే సిద్ధం చేయడం దీని యొక్క ఉద్దేశం. సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం 9వ తరగతి నుంచి 10వ తరగతికి సులభంగా చేంజ్ తీసుకురావటం అన్నమాట. అంటే SSC బోర్డు పరీక్షలపై భయాన్ని తగ్గించటం, ప్రాథమిక కాన్సెప్ట్స్ పైన వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచటం, ప్రారంభ దశలోనే 10వ తరగతి సిలబస్ని పరిచయం చేయడం. సో ఈ విధంగా ముందుగానే పరిచయం చేయటం వలన వాళ్ళకి కొంత భయం తగ్గిపోతుంది త్వరగా. సో కార్యక్రమం ముఖ్యాంశాలకు వచ్చేటప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది 9వ తరగతి విద్యార్థులు పైన ఈ కార్యక్రమాన్ని అప్లై చేయడం, అంటే 38 రోజుల యాక్షన్ ప్లాన్ బ్రిడ్జ్ కోర్సుని విద్యార్థులకి కల్పించడం. ఇందులో తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ వంటి ప్రధాన సబ్జెక్టులపైన ప్రత్యేక దృష్టి కల్పించడం, రోజువారీ స్లిప్ టెస్టులు కల్పించడం, అదేవిధంగా ప్రత్యేకంగా టైం టేబుల్ ద్వారా బోధన, విద్యార్థులకు కలిగే ప్రయోజనాలకు వచ్చేటప్పటికి 10వ తరగతి పాఠ్యాంశాలపైన ముందస్తు అవగాహన, అంటే ముందుగానే వాళ్ళపైన అవగాహన కల్పించడం, 10th క్లాస్ సిలబస్ పైన, బోర్డు పరీక్షల్లో మంచి ఫలితాలని రాబట్టే అవకాశం ఉండటం, బలహీన విద్యార్థులకు అదనంగా శిక్షణ కల్పించడం, పరీక్షల ఒత్తిడిని తగ్గించడం, అదేవిధంగా క్రమశిక్షణతో చదివే అలవాటుని ఎక్కువ రోజులు చెప్పొచ్చు అన్నమాట. సో ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలు అన్ని పాఠశాలలకు కూడా ప్రత్యేక షెడ్యూల్ పంపిణీ, జిల్లా విద్యాశాఖ అధికారుల యొక్క పర్యవేక్షణ, దాంతోపాటుగా టీచర్స్కి గైడ్లైన్స్ ఇవ్వటం, స్టడీ మెటీరియల్ మరియు మోడల్ టెస్టులని అందుబాటులో తీసుకురావడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి ఫలితాలను మెరుగుపరచడం మరియు ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంచడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యంగా పెట్టుకుంది. సో ఇది సెకండ్ రిఫార్మ్గా చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సో థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 100 డేస్ యాక్షన్ ప్లాన్ని అమలు చేసిందనమాట. ఈ ప్రణాళిక ముఖ్యంగా ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించడానికి రూపొందించబడింది. సో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో డిసెంబర్ నుంచి మార్చి వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు లాస్ట్ ఇయర్ అనమాట. సో ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్ఎస్సి పరీక్షలకు విద్యార్థులను సమగ్రంగా సిద్ధం చేయటం, దీంతో పాటుగా బలహీన విద్యార్థులపైన స్పెషల్గా ఫోకస్ చేయటం, రోజువారీగా చదువు అలవాటు చేయటం, దాంతోపాటుగా పరీక్షల భయాన్ని తగ్గించటం, పాస్ పర్సంటేజ్ని పెంచటం. కార్యక్రమంలో ముఖ్యాంశాలకు వచ్చేటప్పటికి ప్రతిరోజు కూడా ప్రత్యేక టైం టేబుల్, ఉదయం రెమిడియల్ క్లాసెస్, సబ్జెక్ట్ వైజ్ రివిజన్ సెషన్స్, రోజువారీ స్లిప్ టెస్ట్, వారాంతపు మాక్ టెస్ట్లు, దీంతోపాటుగా మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయడం, దాంతోపాటుగా లీప్ యాప్ ద్వారా పర్యవేక్షణ, రోజువారీ షెడ్యూల్ ఇవన్నీ కూడా జరిగేవి. సో ఈ కార్యక్రమం సాధారణంగా ఉదయం 8 నుండి రెమిడియల్ సెషన్స్, రోజుకు 4-5 లెసన్ సెషన్స్, చివరిలో అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించేవారు. ప్రత్యేకంగా దృష్టి పెట్టిన సబ్జెక్టులు అంటే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, దాంతోపాటుగా ఫిజికల్ సైన్స్, బయాలజీ, సోషల్ స్టడీస్, హిందీ, ఇలా స్కూల్ సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్ట్స్ పైన కూడా స్పెషల్గా ఫోకస్ చేశారు. దీంతో పాటుగా స్టూడెంట్స్ని 2 గ్రూపులుగా విభజించారు. అంటే వాళ్ళ సామర్థ్యాన్ని బేస్ చేసుకొని 2 గ్రూప్స్గా విభజించారు. అందులో ఫస్ట్ వన్ రైజింగ్ స్టార్, సెకండ్ వన్ షైనింగ్ స్టార్. రైజింగ్ స్టార్ అంటే బలహీన విద్యార్థులకు పాస్ మార్కులపైన దృష్టి పెట్టడం, షైనింగ్ స్టార్స్ అంటే ఎక్కువ మార్కులు సాధించే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణని ఇవ్వటం. సో ఈ కార్యక్రమం వల్ల వచ్చిన ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి 2026 ఫలితాల్లో పాస్ శాతం 81% నుంచి 85.25కి పెరిగిందని ప్రభుత్వం తెలిపింది. సో ఈ మెరుగుదలకు ఈ 100 డేస్ అకాడమిక్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ ప్రధాన కారణమని గవర్నమెంట్ అఫీషియల్స్ చెప్తున్నాయి. దీంతో పాటుగా ఫోర్త్ రిఫార్మ్స్ వచ్చేటప్పటికి ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలుగు మీడియం విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ పరీక్షల్లో క్వశ్చన్ పేపర్ని బైలింగ్వల్ అంటే 2 లాంగ్వేజెస్లో ప్రింట్ చేశారు, అది తెలుగు ప్లస్ ఇంగ్లీషులో. సో ఈ విధానం వల్ల విద్యార్థులు ప్రశ్నలను సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఏపీఎస్ఎస్సి బైలింగ్వల్ క్వశ్చన్స్ అది 2 భాషల్లో ప్రింట్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ అండ్ సబ్జెక్టులో ప్రశ్నలను తెలుగు మరియు ఇంగ్లీషులో ఉంచటం వల్ల విద్యార్థులకు సులభంగా అర్థమవుతుందన్నమాట. సో ఈ కాంప్రహెన్షన్ స్కిల్ డెవలప్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు భవిష్యత్తులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ కాంప్రహెన్షన్ స్కిల్ అనేది ఇప్పుడు అలవాటు అవుతుంది విద్యార్థులకు. సో ఎస్ఎస్సి ప్రిపరేషన్ కోసం పెర్ఫార్మెన్స్ డాష్బోర్డ్స్ మరియు బైలింగ్వల్ సపోర్ట్స్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. సో ఈ విధంగా విద్యార్థులకు లాభాలకు వచ్చేటప్పటికి ప్రశ్న అర్థం కాకపోయింది అనుకోండి, ఒక లాంగ్వేజ్లో ఉండే క్వశ్చన్ అర్థం కాకపోయినప్పుడు వేరే లాంగ్వేజ్లో చూసుకుంటారనమాట. సో దీనివల్ల ఇంగ్లీష్ టెక్నికల్ వర్డ్స్ ఇప్పటి నుంచే పరిచయం అవుతుందన్నమాట, అవగాహన పెరుగుతుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే ప్రాథమిక స్థాయిలోనే ఇంగ్లీషు చదివి అర్థం చేసుకోగలుగుతుంటారనమాట. దాంతోపాటుగా కాన్సెప్ట్స్ బేస్డ్ లెర్నింగ్ కూడా సహాయపడుతుంది. ఉదాహరణకు ఇంగ్లీష్లో ఒక క్వశ్చన్ ఉందనుకోండి, వాట్ ఈజ్ ఫోటోసింథసిస్ అని, దాని కిందన తెలుగులో ఉంటుంది కిరణజన్య సంయోగక్రియ అంటే ఏమిటని. సో ఈ విధంగా ఇంగ్లీషు సెంటెన్స్ని తెలుగులో ఎలా చదవాలనేది అక్కడే అర్థమైపోతుంది పిల్లవాడికి. సో ఈ విధంగా ఏపీఎస్ఎస్సి 2026 కోసం బైలింగ్వల్ మోడల్ పేపర్స్ని అదేవిధంగా రివైజ్డ్ బ్లూ ప్రింట్స్ని విడుదల చేశారు. వీటిలో కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త రిఫార్మ్స్ని తీసుకువస్తుంది. దాంతోపాటుగా భవిష్యత్తులో కూడా ఈ విద్యార్థుల యొక్క అవసరాలను ఈ జెన్జీ తరం యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇంకా కొత్త రిఫార్మ్స్ తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.